ప్రధానమంత్రి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం దేశంలోని దివ్యాంగుల ప్రయోజనాల కోసం వివిధ సంక్షేమ పథకాలను అమలు చేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం లాలాపేటలో ఏర్పాటు చేసిన సామాజిక అధికారిత శిబిరంలో కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఏడీఐపీ పథకం క్రింద దివ్యాంగులకు 3 చక్రాల సైకిళ్లు, వినికిడి యంత్రాలు, కృత్రిమ అవయవాలను అందించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ దివ్యాంగులు మానవ వనరులతో అంతర్భాగమని అన్నారు. దివ్యాంగుల సాధికారతకు వివిధ సంక్షేమ పథకాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేసిందని ఆయన తెలిపారు. దివ్యాంగుల సాధికారత కోసం ప్రధానమంత్రి చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. మన సికింద్రాబాద్ పార్లమెంట్లోని సికింద్రాబాద్ అసెంబ్లీ, అదేవిధంగా సనత్నగర్ అసెంబ్లీ, ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్, వాళ్ళు దివ్యాంగులా ఉన్నారు కాబట్టి నడవడానికి కానీ, చూడడానికి కానీ, వినడానికి కానీ, చదువుకోవడానికి కానీ, లేక ఉద్యోగాలు చేసేవాళ్ళు, వ్యాపారాలు చేసేవాళ్ళు ఉంటే వాళ్ళకు బ్యాటరీ ట్రైసైకిల్ కానీ, ఇతర ఎక్విప్మెంట్స్ కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము దివ్యాంగుల కోసం ఇవ్వడం జరిగింది. గతంలోనే వీళ్ళందరినీ పిలిచి మీకు ఏమేమి కావాలి, ఏ రకమైనటువంటి వస్తువులు కావాలో వాళ్ళందరినీ అడిగి అసెస్మెంట్ చేసి దాని ప్రకారమే ఆదరించి వాళ్ళ సైజులకు అనుకూలంగా, వాళ్ళ హైట్, వెయిట్, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి అనుకూలంగా ఆ రకమైనటువంటి వస్తువులనే తయారు చేయించి ఈరోజు వాళ్ళందరికీ స్వయంగా పిలిచి ఇచ్చేటువంటి కార్యక్రమం ఇప్పటికే ప్రారంభమైంది. ఈరోజు సికింద్రాబాద్ సనత్నగర్ కూడా చేస్తూ ఉన్నాం. మన 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ రకమైనటువంటి క్యాంప్స్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మనం గతంలో కూడా ఈ రకమైనటువంటి 7 అసెంబ్లీలలో మన క్యాంపులు నిర్వహించి ఆ రోజు కూడా ఇచ్చాము. ఈరోజు సుమారు 2 కోట్ల విలువైనటువంటి వస్తువులు ఇంకెవరైనా మిగిలిపోతే భవిష్యత్తులో కూడా అందరికి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి నేను అందరినీ కోరేది, మీ బస్తీలలో ఎవరైనా దివ్యాంగులు ఉండి వాళ్ళు ఇప్పుడు తీసుకోకపోతే, వాళ్ళ పేరు నమోదు కాకపోతే, వాళ్ళ పేరు ఐడెంటిఫై చేసి ఆ పేర్లని తయారు చేస్తే నెక్స్ట్ జరిగేటువంటి క్యాంపులో వాళ్ళందరినీ కూడా పిలిచి అసెస్మెంట్ చేసి వాళ్ళకి ఏ రకమైనటువంటి వస్తువులు, 1, 2 అయినా పర్లేదు, ఏ రకమైనటువంటి వస్తువులైనా కూడా వాళ్ళందరికీ మనము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తరఫున వాళ్ళందరికీ సహకారం అందించాలి. దానికోసం పార్టీ కార్యకర్తలు కూడా ఈ రకంగా దివ్యాంగులకు సేవ చేసేటువంటి అవకాశం దొరుకుతుంది. కాబట్టి మీ బస్తీలలో, మీ ఏరియాలలో, మీ డివిజన్లో ఉన్నటువంటి దివ్యాంగులందరినీ గుర్తించి ఏదో రకంగా వాళ్ళకు సాయం చేయడం కోసం అందరూ ముందుకు రావాలి. మోడీ గారి ప్రభుత్వము మరి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. దానికి మనం వాళ్ళందరికీ చేరే విధంగా మనం అందరం ప్రయత్నం చేయాలని నేను కోరుకుంటూ, ప్రత్యేకంగా దివ్యాంగులందరి తరఫున మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.